పాకిస్తాన్ తోక పట్టుకుని గోదాట్లో ఈదేద్దామనుకున్న టర్కీ నిండా మునిగిపోయింది. ఒకప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ వారసులమని గొప్పలు చెప్పుకున్న టర్కీ ఇప్పుడు అనవసరంగా భారతదేశంతో కయ్యానికి కాలుదువ్వి 4 వైపులా చిక్కుకుని విలవిలలాడుతోంది. డిప్లొమాటిక్గా కాకుండా మిడిలీస్టు సముద్రంలో కూడా మన దేశం టర్కీకి చుక్కలు చూపిస్తోంది. టర్కీ పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే గోరుచుట్టుపై రాకెటిపోటు అన్నట్లు మనతో పాటు రష్యా కూడా చేతులు కలపడం టర్కీకి మింగుడు పడటం లేదు. కొరువితో తలగోక్కోవడం ఏంటో టర్కీని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? టర్కీ చేసిన తప్పులేంటి? భారతదేశం ఎలా తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటోంది? వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. ఏ దేశమైనా తన విదేశాంగ విధానంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కానీ టర్కీ తనను తాను ఒక పెద్ద శక్తిగా ఊహించుకుని న్యూ ఒట్టోమన్ విధానం పేరుతో పొగరు అహంకారం చూపించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంది. ఇందులో భాగంగా ఇస్లామిక్ ప్రపంచంలో తన పట్టు పెంచుకోవాలని చూస్తూ పాకిస్తాన్తో సైనిక సహకారాన్ని పెంచుకుంది. ఇది మన దేశానికి మొదటి నుండి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మ్యాప్ చూస్తే మీకు టర్కీ జియోగ్రఫీ అర్థమవుతుంది. మన భారతదేశం పింక్ కలర్లో హైలైట్ చేయబడింది. మీరు భారతదేశం నార్త్ వెస్ట్ వైపు చూస్తే ఇజ్రాయెల్ పక్కన పసుపు రంగులో హైలైట్ చేయబడిన టర్కీ కనిపిస్తుంది. ఇప్పుడు టర్కిష్ ప్రాంతాన్ని జూమ్ చేద్దాం. టర్కీకి ఎడమవైపున గ్రీస్ ఉంది. టర్కీ క్రింద సైప్రస్ అనే చిన్న దేశాన్ని చూడొచ్చు. మీరు చూసే నీలిరంగు మొత్తం మెడిటేరియన్ సముద్రం. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే సైప్రస్ కూడా ఈ సముద్రంలోనే ఉంది. అంతేకాకుండా అన్ని గ్రీకు దీవులు అక్కడే ఉన్నాయి. మెడిటేరియన్ సముద్రంలో ఎక్కువ భాగం గ్రీస్ ఉంది. భారతదేశం పక్కన ఉన్న చిన్న పొరుగు దేశాలను చైనా ఎలాగైతే ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉందో అదేవిధంగా టర్కీ ఈ 2 దేశాలను అణచివేసి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఇది సరిగ్గా 2025లో కాశ్మీర్ సరిహద్దులో మనకు పాకిస్తాన్కు మధ్య కాన్ఫ్లిక్ట్స్ పెరిగినప్పుడు పాకిస్తాన్ టర్కీకి చెందిన సౌగా డ్రోన్లను మన సైన్యానికి వ్యతిరేకంగా ఉపయోగించింది. ఇది మన దేశ అధికారాల మీద దాడి చేయడమే. స్నేహం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు టర్కీ మన శత్రువుతో చేతులు కలిపి మనకే వెన్నుపోటు పొడవాలని చూసింది. మన రోట్లో వేలు పెడితే ఏమవుతుందో రుచి చూపించాల్సిందే అని భారతదేశం అప్పుడే నిర్ణయించుకుంది. టర్కీకి అర్థమయ్యేలా దాని పెరట్లోనే నిప్పు పెట్టాలని ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ దెబ్బకు టర్కీ విలవిలలాడింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్లు ఇప్పుడు టర్కీ పశ్చాత్తాపపడినా ప్రయోజనం లేకుండా పోయింది. టర్కీకి బుద్ధి చెప్పడానికి భారతదేశం ఎంచుకున్న మార్గం అద్భుతమైనది. ఎదురుదాడి చేయడం కన్నా శత్రువును డిప్లొమాటిక్గా ఏకాకిని చేయడమే మంచిది అని మన ప్రభుత్వం భావించింది. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అనే చాణక్య నీతిని అమలు చేసింది. టర్కీ ఏ దేశాలనైతే చిన్నవిగా చూసి అణచివేయాలని ప్రయత్నిస్తోందో ఆ దేశాలతోనే మన దేశం ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. అవే గ్రీస్, సైప్రస్, అర్మేనియా. ఈ 3 దేశాలు టర్కీకి పొరుగున ఉండి దాని ఆక్రమణకు, అత్యాచారాలకు బలవుతున్నాయి. భారతదేశం ఈ దేశాలతో కేవలం మాటలకే పరిమితం కాకుండా బలమైన రక్షణ ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలు ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. ముందుగా మనం అర్మేనియాతో ఒప్పందం గురించి చెప్పుకోవాలి. ఏప్రిల్ 2025లో భారతదేశం అర్మేనియాతో ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ కోఆపరేషన్ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇది ఆర్మేనియాతో మన దేశ రిలేషన్స్ ఎంతగానో స్ట్రాంగ్గా మార్చింది. ఆ తర్వాత సైప్రస్తో ఒప్పందం. సెప్టెంబర్లో స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైప్రస్లో పర్యటించి అక్కడి ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడోలిడిస్తో 5 ఏళ్ల డిఫెన్స్ కోఆపరేషన్ కాంట్రాక్ట్ మీద సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా భారతదేశం టర్కీ చుట్టూ ఒక వ్యూహాత్మక వలయాన్ని నిర్మించింది. టర్కీ రాజధాని అంకారా ఈ పరిస్థితిని చూసి గడగడలాడిపోతోంది అని అంతర్జాతీయ మీడియా కోడైకోస్తోంది. ఒకవైపు డిప్లొమాటిక్ కాంట్రాక్ట్స్ చేసుకుంటూనే మరోవైపు సముద్రంలో తన బలాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది భారతదేశం. టర్కీకి ఎంతో ముఖ్యమైన మెడిటేరియన్ సీలు మన యుద్ధ నౌకలు ప్రవేశించి టర్కీ మిత్రదేశాలతో కలిసి కంబైన్డ్ విన్యాసాలు చేయడం మొదలుపెట్టాయి. ఇది చూసిన టర్కీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇకపోతే
మనం ఐఎన్ఎస్ త్రికాండ్ గురించి చెప్పుకోవాలి. సెప్టెంబర్ 2025లో మన యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికాండ్ గ్రీస్లోని సలామిస్ పోర్ట్లు, దాంతోపాటుగా సైప్రస్లోని లిమాసోల్ ఓడరేవులు కంబైన్డ్ విన్యాసాలు నిర్వహించింది. ఇది కూడా టర్కీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇక ఐఎన్ఎస్ చెన్నై, దీనికి ముందు జూలై 27 నుండి 29 వరకు మన ఐఎన్ఎస్ చెన్నై గ్రీస్ యుద్ధనౌక నికిఫోరోస్ ఫోకస్తో కలిసి మెడిటేరియన్ సముద్రంలో తన శక్తిని ప్రదర్శించింది. మన నేవీ పవర్ ఎంత ఉందో కేవలం టర్కీకి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా తెలిసి వచ్చింది. ఐఎన్ఎస్ తమల్ గురించి చెప్పుకుంటే, ఆగస్టులో మన ఐఎన్ఎస్ తమల్ గ్రీస్లోని సౌడా పోర్ట్లో గ్రీకు మిసైల్ క్రూయిజర్ రిట్సోస్తో కలిసి విన్యాసాలు చేసింది. ఇవి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉన్నాయి. వాటిని చూసిన టర్కీతో కాటు మిగిలిన శత్రుదేశాలకు కడుపు మండిపోయింది. ఎందుకంటే మన దేశం టర్కీకి ఇప్పుడు పక్కలో బల్లెంలాగా మారిపోయింది. ఈ వరుస విన్యాసాలు టర్కీకి క్లియర్ మెసేజ్ పంపించాయి. మేము ఎక్కడికైనా రాగలం, ఎవరితోనైనా కలవగలం అని టర్కీకి బుద్ధిమొచ్చేలా చెప్పింది మన దేశం. ఈ పరిణామాలు టర్కీని పదే పదే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక టర్కీ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది రష్యా. ఒకప్పుడు టర్కీ రష్యా నుండి సుదర్శన చక్రం లాంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం కారణంగా అమెరికా టర్కీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తమ 5వ తరం F-35 యుద్ధ విమానాలు ఒప్పందం నుండి టర్కీని బయటకు గెంటేసింది. ఇప్పుడు టర్కీ మళ్లీ అమెరికా వైపు మొగ్గ చూపుతుండడంతో రష్యాకు కోపం వచ్చింది. ఫలితంగా రష్యా టర్కీకి సరఫరా చేసిన S-400 వ్యవస్థలను వెనక్కి తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అసలైన ట్విస్ట్ ఏంటంటే, టర్కీ నుండి వెనక్కి తీసుకున్న ఆ S-400 సిస్టమ్స్ రష్యా మన భారతదేశానికి అప్పగించబోతోందట. తాంబూలాలిచ్చాను, తన్నుకు చావండి అన్నట్లు టర్కీ ఇప్పుడు అటు అమెరికాకు ఇటు రష్యాకు కాకుండా పోయింది. దాని పరిస్థితి ఇటు చూస్తే నుయ్యి, అటు చూస్తే గొయ్యిలా తయారైంది. చివరి దెబ్బగా బ్రహ్మోస్ మిసైల్తో మనం టర్కీని గడగడలాడించాము. టర్కీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న సమయంలో మన మిత్రదేశం ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగింది. టర్కీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ కావచ్చేమో అని భయంతో వణికిపోతోంది. చేతిలో S-400 లాంటి శక్తివంతమైన ఆయుధం కూడా లేకుండా ఇజ్రాయెల్ దాడిని ఎలా తట్టుకోవాలని దానికి నిద్రపట్టడం లేదు. నాటోలో సభ్యుడైనా అక్కడ టర్కీకి పెద్దగా గౌరవం లేదు. అందుకే వేరే దారి లేక అమెరికా ట్రంప్ కాళ్లమీద పడి ఎలాగైనా ఇజ్రాయెల్ను ఆపండి, లేకపోతే మేము నాశనమైపోతాము అని వేడుకుంటోంది. ఈ సమయంలోనే భారతదేశం తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. అదే బ్రహ్మోస్ క్షిపణి. ప్రస్తుతం వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, 4500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం విధ్వంసం సృష్టించగల బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణులను భారతదేశం, గ్రీస్, సైప్రస్ దేశాల్లో మనం మోహరిస్తున్నాము. అంటే టర్కీ వెన్నులో ఉణుకు పుట్టించేలా మన మిసైల్స్ దాని పెరట్లోనే ఉండబోతున్నాయి. ఇది చాలదన్నట్లు భారతదేశం గ్రీస్కు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRACM సప్లై చేస్తానని అనఫీషియల్గా హామీ ఇచ్చింది. ఈ వార్తతో టర్కీకి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. చివరగా చెప్పేదేంటంటే, ఒకప్పుడు పొరుగు దేశాలను భయపెట్టి బ్రతకాలనుకున్న టర్కీ ఇప్పుడు అన్ని వైపుల నుంచి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. ఒకవైపు భారత నేవీ ఫోర్స్, మరోవైపు ఇజ్రాయెల్, ఇంకోవైపు రష్యా లాంటి దేశాలు టర్కీకి వ్యతిరేకంగా మారాయి. టర్కీ స్వయంగా భారతదేశం ముందు మోకరిళ్ళి క్షమాపణ చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని ఇంటర్నేషనల్ స్కాలర్స్ భావిస్తున్నారు. టర్కీ విషయంలో మన భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.